హల్లెలూయా. మొదటిగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏమిటయా అంటే, మనం అవునన్నా మనం కాదన్నా ఈ పరిచర్యకు నతానీయేలు గారు ప్రథమ ఫలముగా అప్పగించబడినటువంటి వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. ప్రథమ ఫలముగా అంటే అర్థం ఏంటయా అంటే, ఈ రోజున మీ సేవకుడిని మీరు చూస్తున్నారు, మంచి సేవకుడు మా ప్రాంతంలో ఉన్నాడు అని మీరు భావిస్తున్నారు. మరి ఆ సేవకులు ఈ స్థలంలోనికి అడుగుపెట్టినప్పుడు మీ అందరికంటే ముందుగా పరిచయం అయినటువంటి వ్యక్తి నతానీయేలు గారు. అలాగే వారు సేవకునికి సహకారిగా నిలిచి ఈ చుట్టుపక్కల ఇంటింటికి దేవుని సేవకులను త్రిప్పుచు మా గ్రామం మారాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి నతానీయేలు గారు. అందుకే మన ఈ బెతస్తా పరిచర్యలకు నతానీయేలు గారు ప్రథమ ఫలముగా ఈ ప్రాంతంలో ఉన్నారు. అందును బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి వారు అందించినటువంటి సహాయమే కానివ్వండి, సహకారమే కానివ్వండి, ఎనలేనిది, అది కూడా మరువలేనిది అనేటువంటి మాట వాస్తవము. ఎందుకయ్యా అంటే, ప్రారంభ దినాలలో 1-2 పర్యాయాలు నేను వచ్చినప్పుడు మీ సేవకులతో పాటు నేను ఈ స్థలంలో పండుకున్నాను. అప్పుడు నతానీయేలు గారు దగ్గర అప్పుడు సమయం 12 గంటల దాకా అయిందనుకుంటాను. ఆ సమయం అప్పుడు ఆయన భోజనం సిద్ధపరిచి, ఆ సమయం అప్పుడు సేవకులు ఖాళీ కడుపుతో పండుకోకూడదు అని చెప్పానని వారు ఆహారాన్ని సిద్ధపరిచి దేవుని సేవకులకు పెట్టినటువంటి వారు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉన్నాయి. ఏది కూడా మరిచిపోయేది కాదు. ప్రతి ఒక్కటి కూడా జ్ఞాపకంలోనే ఉన్నది. మంచి వ్యక్తిత్వం, అలాగే మంచి ఆత్మీయతను కనబరిచినటువంటి వ్యక్తి తండ్రి గారు నతానీయేలు గారు. నా మట్టుకు నేను రూఢిగా చెప్పగలను ఏమిటయా అంటే, ఈ వయసులో అటువంటి ఆత్మీయతను కనబరచటం అంటే అది మామూలు విషయం కాదు. మీరు యేసు ప్రభువుని గురించి వింటూ ఉంటారు, అనేకమైనటువంటి మంచి సంగతుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. సజీవంగా కనపడేటువంటి మన కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తులే మనకు కొన్ని నిదర్శనాలుగా వారు నిలుస్తూ ఉన్నారు. నా మట్టుకు నేను చెప్పగలను, వారు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి అని చెప్పానని. ఎందుకయ్యా అంటే, ఆ ప్రేమే లేకపోయినట్లయితే వారు దేవుని కొరకు ప్రయాసపడేవారు, పరిగెత్తేవారు కారు. ఏ రీతిగానయ్యా అంటే, దేవుని బిడ్డలారా, సుమారుగా ఒక 300 చిల్లర కిలోమీటర్లు దేవుని సేవకులుగా మేము వెళతా ఉన్నప్పుడు వారు మా వెంట, మాతో పాటు చేమకుర్తి ప్రాంతం కూడా సభలకు వచ్చినటువంటి వారుగా వారు ఉన్నారు. వారి ఆసక్తి అమూల్యమైనటువంటిది. అలాగుననే నా దగ్గరకు కూడా మీ సేవకులతో పాటు కొన్ని కార్యక్రమాలకి వచ్చేటప్పుడు వారి కార్యక్రమాలు తెలియజేయకపోతే బాధపడేటువంటి వారు. నాకు చెప్పలేదు ఏందయ్య గారు, నేను కూడా వస్తాను కదా అని చెప్పానని ఆ ఆసక్తిని వారిలో చూడగలిగాము. ఏది ఏమైనప్పటికీ మన ఈ బెతస్తా పరిచర్యలకి ఈ యల్లాపురం గ్రామంలో వారు ప్రథమ ఫలముగా ఉన్నారు అనేటువంటి మాట వాస్తవము. అలాగే వారు చూపించినటువంటి ప్రేమ, వారు కనబరిచినటువంటి ఆసక్తి, అలాగే వారు చేసినటువంటి సహాయమే కానివ్వండి, సహకారాలే కానివ్వండి, అవన్నీ కూడా దేవుని ఎదుట జ్ఞాపకార్థంగా ఉన్నాయి అనేటువంటి మాట వాస్తవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి కార్యక్రమం వారు మహిమలోనికి వెళ్ళారు. వారి కార్యక్రమం ఏర్పాటు చేయబడాలి అని అనుకున్నప్పుడు మీ సేవకులతో ముచ్చటించాము. సంఘబిడ్డలుగా సంఘానికి ఒక బాధ్యత ఉండిద్ది, సంఘం ఆ విషయంలో చొరవ చూపాలి అని. అలాగే సేవకులంగా మనం కూడా మనం దేవుడిచ్చినటువంటి ప్రేరేపణను బట్టి పూనుకుందాము, మనం ఏర్పాటు చేద్దాము. ఆ ఏర్పరిచేదేదో మందిరం దగ్గర ఏర్పాటు చేద్దాము. ఏమండి, ఎవరన్నా సరే వచ్చేవాళ్ళు బంధువులే కానివ్వండి, స్నేహితులే కానివ్వండి, రక్త సంబంధికులే కానివ్వండి, మందిరం దగ్గరికి వస్తారు, కార్యక్రమంలో పాలుపంపులు పొందుతారు, మహిమకరంగా ఉండిద్దని
కూడా నేను పంచుకున్నాను. వారి బంధువులు ఉన్నారయ్యా, వారు ఏదో ఆసక్తిని కనబరుస్తున్నారు అని అంటే వారికి విడిచిపెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును. ఏది ఏమైనప్పటికీ క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనతో ఉన్నటువంటి ఒక తండ్రి గారిని, ఒక సోదరుణ్ణి, ఒక ఆత్మీయుణ్ణి మనం కోల్పోయి ఉన్నాము. మన హృదయాల్లో కూడా ఆ బాధ ఉన్నది. మనం ఇక మీదట ఆయన మనం చూడలేము, ఆయనతో మాట్లాడలేము. కసిరించుకున్నా, చిరుబురులాడినా, కోపాన్ని ప్రదర్శించినా, లేకపోతే ఆప్యాయతని కనబరిచినా సరే, మానవుడు కంటి ముందు ఉన్నంతసేపే ఏదైనా మనం చేయగలము. ఆ తర్వాత వారు లేనప్పుడు మనం ఏమి కూడా చేయలేము. ఏది ఏమైనప్పటికీ వారు మంచివారు అని మాత్రం ఒక దైవుని సేవకుడిగా నేను రూఢిగా చెప్పగలను. ఎందుకయ్యా అంటే ఎన్నో చోట్లకు నేను వెళతా ఉంటాను, ఎన్నో చోట్ల చూస్తూ ఉంటాను. మీ మట్టుకు మీరు కూడా ఆలోచన చేయాలి. ఏమిటయ్యా అంటే, నేను ఆ తండ్రి గారి గురించి ఎందుకు ఇంతగా నేను చెబుతున్నానయ్యా అంటే, వారిని నేను చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆయన వయసుకి ఆ రీతిగా పరిగెత్తవలసినటువంటి అవసరత లేదు. నాకు బాగోలేదయ్యా అని చెప్పొచ్చు, నేను నడవలేనయ్యా అని చెప్పొచ్చు, నేను రాలేనయ్యా అని చెప్పొచ్చు, లేకపోతే నాకు ఓపిక లేదయ్యా అని చెప్పొచ్చు. మనం చెప్తాం కదా, ఏమైనా కూడికలు పెట్టినప్పుడు, ఏమండి అన్నీ బాగున్నా సరే నాకు బాగలేదండి అని అంటాం. ఆరోగ్యం ఇచ్చినా సరే నేను రాలేనండి అని అంటాం, నేను అలిసిపోయానండి అని అంటాము. నీ వయసు ఎంతో నాకు తెలియదు, ఏమండి. కానీ ఆ మాట ఆ తండ్రి గారు ఏనాడు కూడా అనగా నేను వినలేదు, నేను బాగులేదు, నేను రాలేను, నేను చేయలేనని చెప్పి ఆసక్తినే కనబరచరు. ఓపిక ఉన్నంతకాలం, సత్తువ ఉన్నంతకాలం, శక్తి ఉన్నంతకాలం ఆసక్తినే కనబరిచారు అనేటువంటి మాట వాస్తవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, కనుక ఒక నిదర్శనంగా, ఒక పాఠంగా వారు కనబడుతూ ఉన్నారు. వారు ఇప్పుడు ఏమైపోయారయ్యా అంటే, దేవుని బిడ్డలారా, మహిమలోనికి చేర్చబడ్డారు. వారు చనిపోయారని కానివ్వండి, వారు మృతి పొందారని కానివ్వండి అనటం కంటే కూడా వారు మహిమలోనికి చేర్చబడ్డారు అనేటువంటి మాట వాస్తవము. వారు ఇప్పుడు ఏమయ్యారయ్యా అంటే నిద్రపోతున్నారు. మనకి బైబిల్ గ్రంథంలో లాజరు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన గారు రోగముతో ఉన్నాడు. యేసు ప్రభువుకు కబురు పెట్టారు. యేసు ప్రభు రావటం ఆలస్యం చేశారు. అప్పటికి ఆయన చనిపోయారు. లాజరు చనిపోయిన తర్వాత యేసు ప్రభు తన శిష్యులతో అంటూ ఉన్నారు, మనము లాజరు దగ్గరికి వెళదాం పదండి అని చెప్పానని. నిద్రపోతున్నాడు, మనము మేలుకొల్ప వెళదాం పదండి అని చెప్పని అంటున్నాడు. ఆయన శిష్యులు అంటూ ఉన్నారు, అయ్యా నిద్రపోయినట్లయితే మరి బాగుపడతాడు కదా అని చెప్పానని. లాజరు చనిపోయినటువంటి సంగతి శిష్యులకు తెలియదు, ఒక యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసు. ఎందుకయ్యా అంటే ఆయన సర్వమును ఎరిగినటువంటి దేవుడు కాబట్టి. అయితే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే లాజరు దగ్గరికి వస్తూ ఉన్నారో, లాజరుతో తోడబుట్టినటువంటి సోదరీలలో ఒకానొక ఆమె ఎవరో లాజరుకి ఇద్దరు సహోదరీలు ఉన్నారు, తోడబుట్టిన వారు. వారు ఎవరో, ఒకరేమో మార్తా, మరొకరేమో మరియా. ఇప్పుడు మార్తా యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి గవిడి దగ్గరికి ఊరు వెలుపుడికి వచ్చింది. మార్తతో మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు. మార్తేమో దిగులుతో, అయ్యా మీరు ఇక్కడ ఉన్నట్లయితే మా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా అని చెప్పని అంటా ఉన్నా. యేసు ప్రభు అంటున్నాడు, అయినా ఏం పర్వాలేదు, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎన్నడూ కూడా చనిపోడు. ఒకవేళ చనిపోయినా సరే వారు తిరిగి లేస్తారు అని చెప్పానని యేసు ప్రభు చెప్తున్నారు. నిజమే నాయనా, తిరిగి లేస్తారు అనేటువంటి సంగతి నాకు తెలుసు. పునరుద్ధానంలో, మృతో పునరుద్ధానంలో లేస్తారనే సంగతి నాకు తెలుసయ్యా అని చెప్పానని మార్త అంటా ఉన్నది. అప్పుడు యేసు ప్రభు అంటా ఉన్నాడు, ఆ పునరుద్ధానాన్ని నేనే, ఆ జీవాన్ని నేనే. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిశ్చయముగా వారు తిరిగి లేస్తారు, వారు లేపబడతారు అని యేసు ప్రభు రూఢిగా చెప్పి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియులారా, క్రైస్తవులకు, క్రైస్తవ్యానికి, యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారికి ఒక నిరీక్షణ అనేటువంటిది ఉన్నది. ఏమిటి ఆ నిరీక్షణయ్యా అంటే, అందరికి మళ్ళీ ఏదో పుట్టాము, ఏదో బ్రతికాము, ఏదో చనిపోయాము, ఇక అంతటితో వారి చరిత్ర ముగిసిపోయింది అనేటువంటి స్థితి కాకుండా,
యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారికి ఒక మంచి నిరీక్షణను దేవుడు ఇస్తా ఉన్నారు. అదే రెస్యురెక్షన్, పునరుద్ధానము అని చెప్పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి ఈ లోకంలో దైవభక్తి కలిగి బతికి ఒకవేళ ఏ మనుష్యుడైనా సరే మరణించినట్లయితే మరణంతోనే అతని చరిత్ర అంతరించిపోలేదు, మరలా అతడు బ్రతకబోతున్నాడు, లేపబడబోతున్నాడు అనేటువంటి మాట వాస్తవము. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 1వ వచనంలో ఒక మంచి మాట అంటాడు. అక్కడ ఏమంటాడయ్యా అంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అని చెప్పాలి. ఈ మాటను మనమందరం కూడా ఎరిగి ఉండాలి. ఏమిటయ్యా అంటే, పుట్టినరోజు కంటే మరణించినటువంటి రోజు మేలు అని చెప్పాలి. సాధారణంగా పుట్టినరోజులో సంతోషం ఉండిద్ది, పుట్టినరోజులో ఆనందం ఉండిద్ది, పుట్టినరోజులో ఆర్భాటం ఉండిద్ది, పుట్టినరోజులో కేకులు ఉంటాయి, పుట్టినరోజులో మధురమైనటువంటి అనుభవాలు ఉంటాయి. అది ఆనందం కలుగు చేసిద్ది. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందయ్యా అంటే, దేవుడేమని సెలవిస్తున్నాడయ్యా అంటే, జన్మదినము కంటే మరణదినమే మేలు అని అంటా ఉన్నాడు. ఏమండి, పుట్టినరోజు కంటే చనిపోయినటువంటి రోజే మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు మేలు మనం ఆలోచన చేయాలి. ఏమండి, ఏ రీతిగా మేలు, ఎందుకు మేలు అనేటువంటి సంగతిని మనం ఆలోచన చేయాలి. ఎందుకు మేలయ్యా అంటే, పుట్టినరోజు జరుపుకునేటువంటి వ్యక్తి పుట్టినరోజు మాత్రమే సంతోషంగా ఉంటాడు, ఇక ఆ తర్వాత మరలా నాకు బాధలేనయ్యా అంటాడు, మరలా నాకు కష్టాలేనయ్యా, మరలా నాకు శ్రమలేనయ్యా, మరలా నా జీవితంలో దుఃఖమేనయ్యా అని చెప్పని అంటూ ఉంటాడు. కొంతమంది ఏమంటారో తెలుసండి, పుట్టినరోజు జరుపుకునేటువంటి వాళ్ళని, ఒరే ఈరోజు నా పుట్టినరోజు నన్ను నేర్పిబాకంటారు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? రోజు ఏడుస్తానే ఉన్నాను, ఈరోజు నా పుట్టినరోజు, కనీసం ఈరోజు అన్నా నన్ను ఏడిపి బాకండి, సంతోషంగా పెట్టండి అని చెప్పాను. ఆ మనుష్యుడే కోరుకుంటున్నాడు, ఈ ఒక్కరోజన్నా నన్ను కొద్దిగా సంతోషంగా ఉండనే ఉంటారా అని చెప్పాను. ఏమండి, కానీ మరణదినం హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, ఈ వయసు వాళ్ళకే వచ్చింది, ఈ వయసు వాళ్ళకి రాదు అనేటువంటిది కూడా మరణానికి లేదు. అందరికీ అందరికీ అందరికీ, చిన్నలైనా పెద్దలైనా, ఏమండి, రంగు ఏదైనా, భేదం ఏదైనా, ప్రాంతం ఏదైనా సరే మరణం అందరికీ వచ్చింది. భక్తులకి వచ్చింది, భక్తిహీనులకు వచ్చింది, మంచివారికి వచ్చింది, చెడ్డవారికి వచ్చింది, దుర్మార్గులకు వచ్చింది, దొంగలకి వచ్చింది, నీతిగా బ్రతికేటువంటి వారికి వచ్చింది. మరణము అనేటువంటిది అందరికీ కూడా సంప్రాప్తించేదే. అందుకే ఒక మహానుభావుడు అన్నాడు, మరి ఆయన ప్రభు వైపుకి మీరు తిరగాలి, మీరు